वादा जो किया मैं निभाऊंगा सदा, वादा जो किया मैं निभाऊंगा सदा। जिस तरह मेरे परमेश्वर ने साथ मेरा दिया, जिस तरह मेरे परमेश्वर ने साथ मेरा दिया, वादा जो किया। स्वार्थ ना हो, शर्त ना हो, प्यार ऐसा करूं, हर कमी को प्यार से मैं दिल से पूरा करूं। हर खुशी हर गम में तेरा हाथ थामे रहूं, हर कदम पे बन के ताकत साथ चलता रहूं। जो गलती हो अगर माफ कर दो उस तरह, जिस तरह मेरे परमेश्वर ने है माफ मुझको किया, वादा जो किया। है घर हमारा प्यार से ही बने, जिंदगी में अब हमारी खुदा ही पहले रहे। सारे सपने सारे अरमा साथ पूरे करे, एक हुए हैं एक रहेंगे ये आज वादा करे। करे इतना प्यार हम जो कभी ना हो खत्म, जिस तरह मेरे परमेश्वर ने है प्यार हमसे किया, वादा जो किया मैं निभाऊंगा सदा, वादा जो किया मैं निभाऊंगा सदा। जिस तरह मेरे परमेश्वर ने साथ मेरा दिया, जिस तरह मेरे परमेश्वर। మనసులో కటాయే భువిలో ఇరువురొకటాయే హృదిలో
మనసులొకటాయే భువిలో ఇరువురొకటాయే హృదిలో మనసు పరవశమై మధుర లాహిరిలో మనసు పరవశమై మధుర లాహిరిలో మనసులోని భావాలు ఉరకలు వేసే వేళ మనసులొకటాయే భువిలో ఇరువురొకటాయే హృదిలో ఎవరికెవరొకనాడు ఈ క్షణాన ఇచ్చోట దేవదేవుని సంకల్పం ఈ శుభ ఘడియ ఎవరికెవరొకనాడు ఈ క్షణాన ఇచ్చోట దేవదేవుని సంకల్పం ఈ శుభ ఘడియ ఈ మధురమైన శుభవేళ ఈ మధురమైన శుభవేళ ఒకరికొకరు తోడు నీడగా సాగే ఈ తరుణం మనసులొకటాయే భువిలో ఇరువురొకటాయే హృదిలో అనురాగం నీ ప్రాణమై అభిమానం నీ స్నేహమై జీవితాంతం ఒకరికొకరు ప్రేమ మూర్తులుగా అనురాగం నీ ప్రాణమై అభిమానం నీ స్నేహమై జీవితాంతం ఒకరికొకరు ప్రేమ మూర్తులుగా ఘన యేసుని దివ్యాశీసు ఘన యేసుని దివ్యాశీసు జీవితాంతం నిండుగా మెండుగా నీతో నిలిచే తరుణం మనసులొకటాయే భువిలో ఇరువురొకటాయే హృదిలో మనసులొకటాయే భువిలో ఇరువురొకటాయే హృదిలో మనసు పరవశమై మధుర లాహిరిలో మనసు పరవశమై మధుర లాహిరిలో మనసులోని భావాలు ఉరకలు వేసే వేళ మనసులొకటాయే భువిలో
కట్టబడిరి నేడు సొగసుగా. యేసునందు మీరు గృహముగా కట్టబడిరి నేడు సొగసుగా. ఈ దినం శుభదినం ఘనమైన పరిణయం. మరువని గురుతుల మధురమే ఈ క్షణం. ఇరువురు కలిసి ఘనపరచాలి ప్రభుని, దేవుని చిత్తము ఎరిగి నడవాలి. ఇరువురు కలిసి ఘనపరచాలి ప్రభుని, దేవుని చిత్తం ఎరిగి నడవాలి. పరలోక రాజ్యపు దీవెనలు కురవాలి, ఆనందించాలి. పరలోక రాజ్యపు దీవెనలు మీపై కురవాలి, ఆనందించాలి. యేసునందు మీరు గృహముగా కట్టబడిరి నేడు సొగసుగా. యేసునందు మీరు గృహముగా కట్టబడిరి నేడు సొగసుగా. ఈ దినం శుభదినం ఘనమైన పరిణయం. మరువని గురుతుల
రూపము ప్రియమాన నిన్ను చూడని ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపము ప్రియమైన నీతో ఉండని నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా ఆనందము సంతోషము నీవేనయ్యా ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా ఆనందము సంతోషము నీవేనయ్యా మా ప్రియరక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన ఉన్నతమైన ఘనమైన నామములో నీ వందనాలు. నీ కృపా వార్తల కొరకై వందనాలు. వారి పట్ల మీరు చూపిన ప్రేమ వార్తల కొరకై స్తోత్రాలు. ఆరోగ్యం ఆయుష్తో నింపి మేలుతో నింపి 25 సంవత్సరాలు మీరు కాపాడుతూ వచ్చారు. సంవత్సర దయాకిరీటం ఇచ్చారు. వందనాలు చెల్లిస్తున్నాను. ఇక్కడ వారి జీవితం ఆశ్రయించండి. ఇలాగిన ప్రభ రాగలిగిన ప్రభ సంఘము బంధువులు స్నేహితులు అందరి కొరకై స్తోత్రాలు జీవించమని ప్రభా మీ సన్నిధి తోడుగా వస్తుంది. ఇలాగిన వారి జీవితాల్లో నేను మీరు నింపిన ఆనందం కొరకై సంతోషం కొరకై మిమ్మల్ని స్తుతిస్తూ కనపడుతున్నాను. స్వామి మాత్రమే ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నామని మీ సన్నిధి తోడుగా ఉంచున్నాము. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. కీర్తన గ్రంథం 105 నుంచి 6 వచనాలు ఉన్నాయి. వాటి చదువుతాను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టాతీతం అనుభవించడం. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగు. నీ లోబడి నీ భార్య ఫలించు ద్రాక్ష వలె వలెను. నీ భోజన పలుచుతూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలెను. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలా ఆశీర్వదింపబడును. సియోను నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లలను నీవు చూసిన ఇశ్రాయేలు మీద సమాధానము ఉండునుగాక. మరి మాట మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇక్కడ ఒక మాట రాయబడింది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు. నిజంగా మా జీవితంలో దేవుని యందు భయభక్తులు ఎప్పుడైతే కలిగించి వస్తామో, ఆయన త్రోవల్లో ఎప్పుడైతే నడుస్తామో అప్పుడు ధన్యులు. కాబట్టి దేవుని మార్గాల్లో నడిచేవారు అనగా దేవుని త్రోవలో నడిచేవారు ధన్యులు అనే మాటను మనం చూస్తూ వస్తాం అనేక సార్లు. కాబట్టి మన త్రోవల్లో మనం నడుస్తూ వస్తాం. కానీ దేవుని త్రోవలు కాబట్టి ఎంత చక్కనివో మనం జ్ఞాపకం చేసుకుంటే ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట రాయబడింది. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తాం. చూడండి, ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం. ఆ మాటలో ఒక చక్కని మాటను మనం చూస్తూ వస్తాం. 4:16 యెహోవా ఇలా సెలవిచ్చినాడు, మార్గంలో నిల్చుడి, పురాతన మార్గం నుంచి విచారించడి, మేలు కలుగు మార్గం ఏదని అందులో నడుచుకుని అప్పుడు మీకు నెమ్మది కలుగును. కాబట్టి ఇక్కడ మనం చూస్తాం ఆ యొక్క త్రోవ అంటే ఆ మార్గము, పురాతన మార్గం గురించి ఏం చేయమనంటే ఆలోచించండి, లేకపోతే విచారించండి. ఎందుకంటే అది ఆ మార్గం ఎలాంటిదంటే మేలు కలిగే మార్గం. కాబట్టి మన జీవితంలో మేలు కలగాలంటే, ఆశీర్వాదం కలగాలంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో మనం నడవాలి. కాబట్టి ఎప్పుడైతే ఆయన మార్గాలలో మనం నడుస్తామో మనకు మేలు కలిగేదిగా ఉంటుంది వస్తుంది. దేవుడే మన కొరకై మేలు దాచిస్తూ వచ్చాడు. ఈనాడు మనం చూస్తే ఆయన మార్గాల్లో నడవకుండా ఉంటే, ఆయన మార్గాల్లో కనుక మనం లేకపోతే కాబట్టి మనకు మేలు అనేది మనము అనుభవించలేము. చాలా మంది చూస్తాం ఎవరి సొంత మార్గాల్లో వారు ఉంటూ వస్తారు కనుక. కానీ విచారించి చూస్తే ఏ మార్గము మనకు ధనికరమైనది, ఏ మార్గం మనకు మేలుకరమైనది అనేది జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు మన జీవితాలకు నెమ్మది, ఆశీర్వాదాన్ని కలిగి ఉంటూ వస్తాం. కాబట్టి భయభక్తులు కలిగి ఉండడం ద్వారా అందుకే యెహోషువ 24వ గ్రంథము 24వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట రాయబడింది. చూడండి, ఒక మాట, నేనును నా ఇంటి వాళ్ళను
నేను అన్నాడు యెహోవాని సేవించదము. కాబట్టి మనం కుటుంబంగా ప్రభువుని సేవించే వారు ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మార్గాలు నడిచేవారే. ఈనాడు ఏ మార్గంలో మనం ఉంటున్నాం, మేలు కలుగు మార్గం ఏంటని అడిగి తెలుసుకొని నడిచేవారు ఉన్నామా? చాలా మందివి మన ఇష్టానుసారమైనటువంటి మార్గాలు మన గుర్తు వచ్చాయి. కానీ యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచి ఆయన మార్గాల్లో ఎవరైతే నడుచుకుంటూ వస్తారో కాబట్టి వారికి మేలు కలిగేదిగా గుర్తు వస్తుంది. ఆ మాట కొరకై మనం చూస్తున్నాం. తర్వాత అదే 108వ కీర్తనలో తర్వాత ఒక మాట రాయబడింది, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. కాబట్టి దేవుడు ఏం కలిగజేస్తాడంటే తన ప్రజలైన వారికి మేలును కలుగజేస్తూ వస్తాడు. కాబట్టి ఆ మేలు దేవుని యందు భయభక్తులైన వారికి ఆ మేలు దాచీయించేవాడు అన్నారు. కాబట్టి యెహోవా యందు భయభక్తులు కలవారికి మేలులు దాచీయించిన మేలులు ఎంతో గొప్పవి అని చెప్పబడుతూ వచ్చింది. కనుక ఆ విధంగా మేలులు ప్రభు అనుగ్రహిస్తూ వస్తాడు. అంతేకాదు నిశ్చయముగా నీ చేతుల కష్టాజీతం అనుభవిస్తావు. కాబట్టి దేవుడు కష్టాజీతం కూడా అనుభవించేటట్టుగా చేస్తూ వస్తాడు. తర్వాత అన్నాడు, నీలో నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును అన్నాడు. కాబట్టి నిశ్చయంగా కాబట్టి ఆ విధంగా ఫలభరితమైనటువంటి జీవితాన్ని మనము కాబట్టి కుటుంబంలో కలిగి ఉండే వాళ్ళగా మనం ఉంటూ వస్తాం. తర్వాత ఈ భోజన ఫలచుట్టు నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. ఒలీవ మొక్క చాలా సారవంతమైంది, అంతేకాదు ఎప్పుడు కూడా పచ్చగా ఉండేటువంటిది. అలాగున మన పిల్లలు అభివృద్ధి కలిగి సారము కలిగి చక్కగా ఉండేవారుగా ఉంటూ వస్తారు. ఈ విధంగా యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఏం చేయబడతారు? ఆశీర్వదించబడతారు. ఎవరు ఆశీర్వించబడతారు? దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు. విధంగా ఈనాడు దేవుని ఆశ్రయించి ఆయన హృదయంలో చేసుకుని యేసు ప్రభు నిజమైన దేవుడని ఎరిగి కాబట్టి ఆయన ఎరిగినటువంటి వారు, ఆయన్ని హృదయంలో చేర్చుకున్నటువంటి వారు ఆ యొక్క వారు మాత్రమే ఆ యొక్క ధన్యకరమైనటువంటి జీవితాన్ని జీవించగలరు. అంతేకాదు వారికి మాత్రమే మేలు, అంతేకాదు వారికి నిజముగా దేవుడు ఆశీర్వాదాలు ఇచ్చేవాడుగా ఉంటూ వస్తాడు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఇలాగూ ఆశీర్వదించబడతాడు. ఈనాడు దేవుని యందు భయము ఎంతో పవిత్రమైనదిగా ఉంది. కాబట్టి భయము భక్తి కలిగినటువంటి వారు. అందుకే కాబట్టి వీరు యేసు ప్రభువుని అంగీకరిస్తూ వచ్చారు. కాబట్టి చాలా మంది కాబట్టి నిజంగా ఒక మాట రాయబడింది, యేసు క్రీస్తు అందరికీ ప్రభు. ఆయన ఎవరైతే అంగీకరిస్తారో, ఆయన మార్గాల్లో ఎవరైతే నడుస్తారో, ఆయన ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారు మేలును అనుభవించి నిజంగా ఆశీర్వదించబడిన కుటుంబంగా ఉంటూ వస్తారు. కాబట్టి ఈనాడు మనం చూస్తున్నాం ఏమానన్నా కాబట్టి నవనీతక్క వారిని దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. కనుక వారి జీవితంలో ఎన్నో మేలులు జరిగిస్తూ వచ్చాడు. దినదినము వారి వివాహ జీవితంలో తోడుగా ఉంటూ వచ్చాడు. వారితో కూడా దేవుడు ఉన్నాడు కనుక కాబట్టి వారు 25 సంవత్సరాలు ఈ విధంగా కాపాడబడుతూ వచ్చారు. కాబట్టి ఎన్నో శ్రమలు, ఇబ్బందులు, కష్టములు ఎదుర్కొన్నప్పటికీ ప్రభు వారికి ఏం చేశాడు? సహాయం చేస్తూ వచ్చాడు. ఎంతో గొప్ప సహాయం, ఎంతో మేలులు ప్రభు అనుగ్రహిస్తూ వచ్చారు. అందుకనే వారు యేసు ప్రభువుని అంగీకరించారు కనుక వారు దేవుని భయభక్తులు కలిగిన వారుగా ఉంటూ వచ్చారు. వారి మార్గాలు దేవుని గొప్ప చెబుతూ వచ్చారు. కనుకనే వారి జీవితాల్లో ఆశీర్వాదాన్ని మనం చూస్తాం. ఇలాగూ వారు 25 సంవత్సరాలు పూర్తి చేసుకోవడానికి ప్రభువు సహాయపడుతూ వచ్చారు. కనుక ఇక్కడ కూర్చున్నటువంటి మీరు ఎవరైనా కావచ్చు, యేసు ప్రభు వారిని అంగీకరిస్తే ఆయన నిజమైనటువంటి దేవుడు కాబట్టి లోక రక్షకుడు. ఆయన మన జీవితాలను ఆశీర్వదించేవాడు. లోకములో కాబట్టి ఉన్నదంతా కూడా ఏముందంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. దీని ద్వారా ఈ లోకం కొరకే జీవిస్తే మనము ప్రభువును ఎరిగేవారుగా ఉండలేము. కానీ ఎప్పుడైతే నిజంగా యేసు ప్రభువును హృదయంలో చేర్చుకుంటామో, ఆయన రక్షకుడిగా అంగీకరిస్తూ వస్తామో, నిజంగా దేవుడు నా కొరకై ఈ లోకానికి వచ్చాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినం తిరిగి లేచి శిలువలో మరణించారైనా 3వ దినం తిరిగి లేచని ఎవరైతే ఎదుగుతూ వస్తారో, ఎవరైతే నీతిమంతులుగా చేయబడుతూ వస్తారో వారి కుటుంబము ఆశీర్వాదవంతమైన కుటుంబం. లేకపోతే లోకంలో కూడా వ్యర్థమైనటువంటిదే. లోకం కొరకే మనం జీవించకుండా ప్రభు కొరకై భయభక్తులు కలిగి జీవించేవారు ఆశీర్వాద కారకులుగా ఉంటూ మాట మనకు రాయబడుతూ వచ్చింది. చదువుతాము మాట
8 దేవుడు వారిని ఆశీర్వించెను. ఎట్లనగా మీరు ఫలించండి, అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకుని సముద్రము చేపలను ఆకాశ పక్షులను భూమి మీద పాకు ప్రతి జీవిని ఏరుడని దేవుడు వారితో చెప్పిన. దేవుడు వారిని ఆశీర్వించెను. కాబట్టి మానవుని నిర్మించినప్పుడు కాబట్టి తన కోరికలో తన స్వరూపంలో కాబట్టి దేవుడు సృజిస్తూ వచ్చాడు కనుక వారిని ఆశీర్వించాడు. స్త్రీలు గాను పురుషులు గాను వారు చేస్తూ వచ్చాడు. ఇప్పుడు పురుషుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని, నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని సాటి అయిన సహాయం దేవుడు ఇస్తూ వచ్చాడు. ఇప్పుడు వారు ఫలించాలి, అభివృద్ధి పొందాలి, భూమిని నిందించాలి, విస్తరించాలని దేవుని యొక్క కోరిక. అది దేవుడు కోరుకుంటూ వచ్చాడు. ఆ విధంగా దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారు ఫలించి అభివృద్ధి పొంది ఆశీర్వదింపబడిన వారుగా ఉంటూ వస్తారు. లేకపోతే ఆశీర్వాదము మనం పొందలేము, ఆశీర్వాదాన్ని రుచి చూడలేము. కానీ దేవుడు మానవుడి కొరకు ఏర్పాటు చేసింది ఆ దినంలోనే. కాబట్టి దేవుడు మానవుడి కొరకై ఆ ఏర్పాటు వారు ఇద్దరుగా ఉండగా ఏమన్నాడు? ఏక శరీరం. కాబట్టి ఇప్పుడు దేవుడే మొదటిగా మానవుడికి వివాహం జరిగిస్తూ వచ్చాడు. ఆయన వారు ఏక శరీరం కలిగి ఉండాలని దేవుడు కోరుతూ వచ్చాడు. ఆ విధంగా వారు ఏక శరీరం ఉండాలి. కాబట్టి కలిసి నిర్ణయాలు తీసుకున్నట, కలిసి పంచుకున్నట, కాబట్టి ఆ యొక్క స్నేహాన్ని కలిగి ఉన్నట. కాబట్టి అన్ని విషయాల్లో కాబట్టి సాటి అయిన సహాయముగా కాబట్టి భార్యను కూడా ఇస్తూ వచ్చారు. అంతేకాదు ఫలించి అభివృద్ధి పొందాలని కాబట్టి పిల్లలను కూడా దేవుడు అనుగ్రహించిన వాడు. గర్భఫలాన్నిచ్చి కాబట్టి వారిని సంతోషకరమైన కుటుంబంగా చేసేటువంటి దేవుడు. కాబట్టి కాబట్టి రాజకీయ సమయంలో కాబట్టి విన్నవారు ఎవరైనా కావచ్చు, వారు ఏ విధంగా ఆశీర్వించబడుతూ వచ్చారో మనము కూడా ఆ విధమైన ఆశీర్వాదము కలిగి ఉండాలంటే కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారిని హృదయంలో చేర్చుకొని, యేసు ప్రభువా నా పాపమును నా క్షమించమని ప్రభు దగ్గర అడిగి ఎవరైతే ఆయన రక్తంలో కడగబడతారో వారు నిజంగా ఆశీర్వించబడుతూ వస్తారు, నీతిమంతులుగా చేయబడుతూ వస్తారు, పరిశుద్ధులుగా చేయబడుతూ వస్తారు. అంతేకాదు ఈ లోకంలో వారు కాబట్టి ఆశీర్వదింపబడిన వారిగా ఉండి ప్రభువుని సేవించే వారిగా ఉంటూ వస్తారు. కనుక ఈ రాత్రికాల సమయంలో కాబట్టి ఇమ్మానుయేలును బట్టి నవనీతను బట్టి ప్రభువుని స్తుతిస్తుంటున్నాం. ఎందుకనగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాం. వారు ఇంతవరకు కాపాడుతూ వచ్చాడు. అందుకే ఒక మాట చదువుకొని మనము కాబట్టి ప్రార్థన చేసుకుంటాం. చూడండి 48వ కీర్తన 48వ అధ్యాయం, 48వ అధ్యాయము చివరి వచనంలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. 48వ అధ్యాయము చివరి వచనం, ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనను నడిపించును. ఈ దేవుడు కాబట్టి మనకు సదాకాలము దేవుడు. కాబట్టి ఎప్పుడు కూడా ఆయన మనకు ఎట్లా ఉంటాడు? సదాకాలము దేవుడిగా ఉంటాడు. మన పరిస్థితుల్లో, కష్టములలో, ఇబ్బందుల్లో కాబట్టి అన్ని విషయాల్లో ఆయన సదాకాలం ఎట్లుంటాడు? ఆయన మన దేవుడిగా ఉంటూ వస్తాడు. అందుకని మన కొరకై మానవుని ప్రేమించే ఈ లోకానికి వచ్చినటువంటి వాడు. మానవుని దేవుడు ఎంతగానో ప్రేమించాడు. ఆ విధంగానే శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను అన్నాడు. కాబట్టి ఆ విధంగా వీరిద్దరూ దేవుడు ప్రేమించాడు. కాబట్టి జతపరుస్తూ వచ్చాడు. కాబట్టి వారికి సంతానం ఇచ్చాడు. సంతోషకరమైన కుటుంబంగా వారిని దేవుడు చేస్తూ వచ్చాడు. కాబట్టి చేసిన మేలులన్నింటిని బట్టి వారి జీవితంలో ఎన్నో కుటుంబ జీవితంలో ఒడిదుడుకులు ఉండవచ్చు. కానీ అయినప్పటికీ కాబట్టి దేవుడు మేలులను గ్రహించి ఆశీర్వదిస్తూ వచ్చాడు. కాబట్టి ఆ విధంగా ప్రతి ఒక్కరూ ఆ విధంగా మనము ఆశీర్వించబడిన కుటుంబంగా ఉండాలని కోరుకుంటూ ఈ దేవుడు మనకు సదాకాలము దేవుడిగా ఉండి నడిపించేవాడిగా ఉన్నాడని ఎరిగి కాబట్టి భయభక్తులతో ప్రభుని సేవించి ఉండినట్లు కాబట్టి భయభక్తులు కలిగిన వారిని దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. కాబట్టి అలాంటి ఆశీర్వాదము కాబట్టి ఇమ్మానుయేలు నవనీతకు అదే సమయంలో ఇక్కడ వచ్చిన వారికి అందరూ కూడా కుటుంబాలు కూడా కలుగులుగా కానీ ప్రకటిస్తూ ఆ విధంగా కాబట్టి వారిని దీవిస్తూ మనందరం కూడా వారి ఇంకను ఆయుష్ ఆరోగ్యాన్ని కలిగి కాపాడబడుతూ దేవుని కొరకై జీవించినట్లు మనందరం కూడా వారి కొరకు ప్రార్థన చేసి ఆ విధంగా ముందుకు వెళ్ళే వారంగా మనం ఉంటూ వస్తాం. దేవుడి వాక్యాన్ని దీవించడం దాకా ఇంకా మనము ముందుకు కార్యక్రమం ముందుకు వెళ్తాం. థ్యాంక్ యూ ఎవ్రీవన్ మా ఇన్విటేషన్ చేసి వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.
పెద్ద సాక్ష్యం ఏం చెప్పను. లాస్ట్ 25 years నుంచి దేవుడు మమ్మల్ని అనేక విధంగా కాపాడాడు. మెయిన్గా కోవిడ్ టైంలో మాకు 2 times కరోనా వచ్చింది. సో ఆ టైంలో మమ్మల్ని ఇంతగానే రక్షించాడు దేవుడు. సో లాస్ట్ టైం థ్యాంక్స్ గివింగ్ మీటింగ్లో కూడా నేను సాక్షి చెప్పాను కాబట్టి ఆల్మోస్ట్ అందరూ అప్పుడు వచ్చిన వాళ్ళు వచ్చారు. సో ఐ డోంట్ వాంట్ టు రిపీట్ ఎనీథింగ్, బట్ స్టిల్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ మై లైఫ్ ఐ షుడ్ సే ఫ్రమ్ మై, నేను మా మమ్మీ నేను పుట్టినప్పటి నుంచి ఇప్పుడు కూడా అనేక మేలతో నేను ప్రేయర్తో ఇంతవరకు వచ్చాను. నా ఎడ్యుకేషన్లో అయితేనేమి, నా మ్యారేజ్ విషయంలో అయితేనేమి, ఏదైనా సరే ప్రేయర్స్ వల్ల దేవుడి కృప వల్లనే ఇంతవరకు జరిగింది. పెళ్ళైనట్టు కూడా అన్ని విషయాల్లో దేవుడు నాకు కాపాడాడు. బాబు కూడా నేను చాలా సీరియస్గా ఉండేదాన్ని అంటే ప్రెగ్నెన్సీ టైంలో. స్టిల్ దేవుడు కాపాడి నాకు కుమారుడు ఇచ్చాడు. బాబు ఉద్యోగ విషయంలో కూడా దేవుడు మా పక్కకుండా చూపించాడు. అబ్రాడ్ పంపిద్దామనుకున్నాము, కానీ మేము వాడు వదిలి ఉండలేము, వాడు మమ్మల్ని వదిలి ఉండలేదని ఇక్కడే ప్రేయర్ చేసుకుంటే ఇక్కడ మంచి ఉద్యోగం వచ్చింది. అండ్ ఇది కూడా యాక్చువల్లీ వాడి ఐడియానే మా వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేయాలని. సో దిస్ ఈస్ హ్యాపీనింగ్ బికాస్ ఆఫ్ హిమ్. సో ఐ థ్యాంక్ మై గాడ్ వాట్ ఎవర్ ఇట్ హ్యాస్ గివెన్ టు అస్. ఐ థ్యాంక్ మై గాడ్ ఓన్లీ. అండ్ దేవుడికే ఇదంతా అనిపిస్తున్నాను నేను. థ్యాంక్ యూ. చిన్న సాక్షి దేవుడు జీవించుకున్నాను. కాపాడుతూ వచ్చాడు కనుక వారి జీవితంలో ఎన్నో దేవుడు మేలు చేస్తూ వచ్చాడు కనుక ఎవరైనా చిన్న 2 మాటలు ఎవరైనా చెప్పచ్చు. ఎవరైనా చెప్పేవారంటే ముందుకు రండి. మరి ముఖ్యంగా ఇమానుయేలు నేను ఎదిగినంత వరకు తను ప్రతి విషయంలో నమ్మకం తల్లిదండ్రుల విషయం తర్వాత దేవుడి పట్ల ప్రతి విషయంలో తన జీవితాన్ని మరి నమ్మకంగా కొనసాగించాడు. అంతేకాదు మరి నవమిలో కూడా మరి తనకు సహకారిగా మరి దేవుడు మరి ఎన్ని పరిస్థితుల్లో 25 years ఫెలోషిప్ చేసుకోవడానికి అనుగ్రహం ప్రైజ్ ది లార్డ్. ఈ యొక్క సాయంకాలానికి మరి గుడ్ ఈవినింగ్ దేవుడు మనకి ఇచ్చినాడు. ఒక మంచి సంతోష కార్యము. మరి ఇమాన్యుయల్ నవనీత మరి ఉన్నేసి వారి కుమారుడుకు మరి 25 years ఆఫ్ మ్యారీడ్ లైఫ్ దేవుడు వారికి మరి 25 yearsలో దేవుడు వారిని జతపరిచినాడు. మరి దేవుడే ఎట్లయితే మొట్టమొదటి ఆదాముని హవ్వని చేసినాడో అదే రీతిగా దేవుడే వివాహం అనేది దేవుని యొక్క సంకల్పము. బైబిల్లో అంటాడు మ్యారేజ్ ఈజ్ ఆనరబుల్ అమంగ్ ఆల్ అంటాడు. వివాహము అన్ని విషయములలో ఘనమైనది. కాబట్టి ఈ దినమున మనం సెలబ్రేట్ చేసే ఈ యొక్క సిల్వర్ జూబ్లీ అన్ని విషయములలో ఘనమైనది. ఈ యొక్క విషయంలో కూడా దేవుడు ఘనంగా చేశాడు. ఆ ఘనమైన దేవుడిని మనం ఎంతైనా స్తుతించ నలుగురమై ఉన్నాము. అయితే నేను మొట్టమొదటిగా మీకు అంటే నేను ఎవరైనా తెలవడానికంటే మేము రాపోలు ఇమాన్యుయల్ కూడా రాపోలు. మా యొక్క తండ్రి గారు దేవసాయం గారు ఆయన భక్సింగ్ గారితో సేవ చేసినాడు. మరి రాపోలు దేవసాయం గారు తర్వాత మా చిన్న ఆయన రాపోలు శామ్యుయల్. మరి నాన్న ఒక చెల్లెగా గారు కూడా ఉన్నారు. మా ఏవమ్మా మా నాయన వారి చెల్లెలు. నేను కూడా వాళ్ళ పిల్లలు ఎస్జియా కూడా వచ్చినట్లున్నారు. సో ముగ్గురము నాయన శామ్యుయల్ గారు వీళ్ళు నల్గొండ జిల్లాలో దిసించెర్ల నేరేడ్చెర్ల మండలంలో దిసించెర్ల గ్రామంలో ఉన్నారు. కాబట్టి ఈ దినమున అంటే నేను కూడా అంటే ఈవెన్ పూనాలో ఉండేవాడిని. రిటైర్ అయిపోయిన తర్వాత 2019లో ఇక్కడికి వచ్చినాను. కాబట్టి అప్పటి నుంచి అంతకుముందు కూడా మా చిన్నాయన గారు ప్రభులో పోయినప్పుడు మరి ఇంకా వేరే అకేషన్స్లో కూడా నేను రాగలిగినాను. పూనా నుంచి కూడా తిమోతి వారి యొక్క డాటర్ మ్యారేజ్ కూడా అక్కడ బ్యాప్టిస్ట్ చర్చ్ అయినప్పుడు కూడా పూనా నుంచి కూడా వచ్చాను. ఈ దినములు కూడా వీటితో అంటే హైదరాబాద్ వచ్చిన తర్వాత వీళ్ళని తరచుగా నేను విజిట్ చేసేవాడిని ఇస్ సైడ్ ఇప్పుడు పోయే మినిస్ట్రీలో. కాబట్టి ఇమాన్యుయల్ కూడా నాకు బాగా క్లోజు. ఎట్లా అంటే నేను పూనా నుంచి ఎవరైనా హైదరాబాద్కి టూరిస్ట్ వస్తూ ఉంటే ఎప్పుడు కూడా నేను ఇమాన్యుయల్ కాను. ఎందుకంటే ఆయన హోటల్ లైన్లో ఉన్నాను కాబట్టి ఆయన టూరిస్ట్ హోటల్లో టూరిస్ట్ లైన్లో ఉన్నాడు కాబట్టి
ఇండియన్ ఫ్రెండ్స్ అందరికీ అకామిడేషన్ అంతా టూర్ హైదరాబాద్ ప్యాకేజ్ చేసేవాడు. ఎప్పుడు ఆయన కాంటాక్ట్ చేస్తూ ఉంటాను. అదే రీతిగా నేను ఫస్ట్ టైం మరి ఆయన గుర్తుందో లేదో కానీ నేను నాంపల్లి రోడ్లో అన్నపూర్ణ హోటల్లో ఒకసారి కౌంటర్కి వచ్చి కలిసాను. మరి అది ఎన్ని సంవత్సరాలు నాకు తెలియదు కానీ 2003. సో ఇంత అంటే సన్నిహితమైన సంబంధం ఉన్నది. కాబట్టి ఈ దినమున ఈ కుటుంబంతో రాపోయి మా కుటుంబము మాకు దిశించర్ల ఆ వీరు నుంచి కూడా మేము వచ్చి మాకు మొన్న మేము హైదరాబాద్ వచ్చిన అక్కడ నుంచి మా ఫోన్స్ వస్తున్నాయి, మీరు రండి అక్కడ మా ఊళ్ళో దిశించర్లలో రాపోలు నర్సయ్య అనే నాన్న ZPTC మెంబర్. మరి వాళ్ళ కుమారుడు డాక్టర్ రాపోలు కర్ణాకర్, ఆయన అపోలో హాస్పిటల్లో కార్డియాలజిస్ట్, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్. సో ఇటువంటి మంచి కుటుంబము మా నాయన దేవుని ముఖ్యంగా అన్నిటికంటే లోకరీతిగా అన్ని ఉండొచ్చు కానీ వీళ్ళ తండ్రి స్టాండర్డ్ మా చిన్నయ్య గారు ఆయన ఎప్పుడు కూడా దేవుని సేవకులుగా తెల్ల బట్టలు వేసుకుని ఉండేవాడు. నేను విన్నది ఏంటంటే ఆదివారము మందిరానికి 8 గంటలకే ఆయన పోతాడని విన్నాము. 8 గంటలకి అంటే మనం ఆదివారం 10 గంటల కంటే మనం ఎంత పోతాం? 10:30కి, 11 గంటలకి, 12 గంటలకు పోతాం. అయితే ఇటువంటి మాదిరికరమైన కుటుంబంలో నుంచి వచ్చి తర్వాత మరి పిల్లలు ఎట్లుంటారో మేము అనుకున్నాం కానీ పిల్లలు కూడా మరి తిమోతి కానీ ఇమాన్యుయల్ కానీ కిరణ్ కూడా అక్కడ మందిరంలో చాలా మరి కుకింగ్ ఇవన్నీ పని చేస్తాము. అంటే ఏ లోకరీతిగా మనం ఏంటన్నా బిల్డింగ్ ఉండొచ్చు, ఆస్తి ఉండొచ్చు, దేవుడికి దూరం నుంచి ఏం లాభం లేదు. అయితే మా తల్లిదండ్రుల యొక్క ఆత్మీయమైన స్థానాన్ని మీరు కాపాడు చేసినందుకు నేను వందనాలు చెల్లిస్తూ మరి ఇది దిస్ ఈస్ ద డే దట్ ద లార్డ్ హస్ మేడ్, we will rejoice and be glad in it. That is my prayer. God be the glory. Great things the Lord has done unto the lives of Emmanuel and Navanita, and He is going to do the days to come. Somebody shout amen. 25 years of God's faithfulness unto my beloved, my dearest Kodalu, and I call Madhu. I'm a Menamama, by the way. I'm a Bella Ebenezer, and really congratulate you. The 111 Psalms, the psalmist says in the last verse that it is an understanding by His commandments. Both of these people, this couple, also have a great understanding. So that's the reason, thus far, the Ebenezer God, thus far they have brought them. So this great joy to celebrate His faithfulness as we gathered here. You're all witnesses unto the Lord that what the Lord has done into the life of Emmanuel and Navanita. May God continually shower His blessings today and lead them a victorious life. We know that every life has got ups and downs, but still God is a faithful, whoever believes in Him. So His works are honorable and wonderful. Who can fathom His wisdom? So we need to really praise our God. He is a risen God. He is in our midst. And surely today is the time that we need to really glorify His wonderful name. I really appreciate the Pastor Garu for bringing us the real word that can able to and make the couple to understand, as well as all the congregation who are witnessing this evening today. It's my honor and privilege to be part of this celebration. And may God bless this couple abundantly for the good health, peace, joy, the days to come. And also my grand nephew, looking very handsome. God bless you, and God bless Emmanuel. Thank you, Pastor. మొట్టమొదటిగా దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈ 25 సంవత్సరాల వెడ్డింగ్ యానివర్సరీని బట్టి బ్రదర్ ఇమానుయల్ గారికి, అలాగే మా 10th క్లాస్మేట్ మెటర్, అలాగే నేను భరత్నగర్ కాలనీలో మంచిగా దేవుని యొక్క కృపలో ఎదుగుతూ ఉండేవాడు.
ఈ రోజున ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం. వారికి నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మరి సమయంలో రింగ్స్ కొరకు ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరులకు తండ్రి, పరిశుద్ధ సమయంలో ప్రభా, సంవత్సరమును దయా కిరీటంగా అనుగ్రహించిన దేవుడు, సంవత్సరములు జరుగుతుండగా నీ కృపను నీ దయను మా మీద విస్తరింపజేస్తున్నటువంటి దేవుడు, ఈ సమయంలో ప్రభా మా ప్రియులు సహోదరులు ఇమానుయేల్ గారిని అలాగే నవనీతను ఇద్దరిని జత చేసి 25 సంవత్సరాలు నీ విశ్వాసతను వీరి పట్ల కనపరిచినందుకు వందనాలు. వీరిని దీవించారు, ఆశీర్వదించారు, వర్ధిలింపజేశారు, ప్రేమించి కుమారుడు ఇచ్చారు. ఈ కుటుంబాన్ని నా తల్లిని దాసులు దైవజనులు చెప్పిన రీతిగా 128వ కీర్తన ప్రకారంగా వారిని దీవించి ఆశీర్వదించారు. కాబట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సందర్భంగా ఈ సెలబ్రేషన్ బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ సంవత్సరమును బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. మరొకసారి నీ పాద సన్నిధిలో నీ దైవ సేవకుల యొక్క సమక్షంలో తమను తాము ప్రతిష్ఠించుకునేటువంటి రీతిగా తమ ప్రమాణాలు మరొకసారి జ్ఞాపకం చేసుకున్న రీతిగా నైనా ఇక్కడ 2 రింగ్స్ ఉంచబడ్డాయి. ఈ రింగ్స్ని ప్రతిష్ఠించము, దీవించము, ఆశీర్వదించము. వారి జీవితాలు కృపాక్షేమములు వెంటరాగటకు, నీ వాగ్దానం నెరవేర్చబట్టకు, ఆరోగ్యాలతో కృపాక్షేమాలతో నీ నామాన్ని మహిమపరచుటకు సహాయం చేయండి. ప్రేమించిన కుమారుని దీవించండి. ఇదిగో ప్రభా, ఇలాంటి నా తండ్రి శుభకర దినములు అనేకములు చూడగలటకు సహాయం చేయండి. ఇదిగో ప్రభా, నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రేమ అనేటువంటి బంధము ఈ కుటుంబంలో మీరు ఉంచినందుకు వందనాలు. ఈ బంధము తమ జీవితాంతం వరకు ప్రేమ స్వరూపి అయిన దేవ మీరు స్థిరపరిచి దీవించి ఆశీర్వదించవలసిన కోరుచు. మహిమ నీకే, ఘనత నీకే, ప్రభావం యేసు క్రీస్తు ఉన్నత నామమున స్తుతించి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు, చక్కని వధువు కన్యకు. అందాల వరుడు పరిశుద్ధుడు, చక్కని వధువు కన్యకు. జరిగే పరిశుద్ధ వివాహమే, పెరిగే నిరంతర సంతోషమే. జరిగే పరిశుద్ధ వివాహమే, పెరిగే నిరంతర సంతోషమే.
మనసుగా కోరుకుంది మరువను యేసయ్యా నీ కథే నన్నే తాకగా నా మది నిన్నే చేరుగా నా గురి నీవై ఉండగా నీ దరి నీ చేరానుగా ఎవరు చూపించలేని ఇలాలో నన్ను వీడిపో మా తండ్రి పరిశుద్ధుడా మీ కొందనాలు స్తోత్రాలు. మా ప్రియ రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన ఉన్నతమైన ఘనమైన నామంలో మీ కొందనాలు చెల్లిస్తుంటున్నాము. ప్రాముఖ్యంగా మా తండ్రి ఇమ్మానుయేలు కొరకు నవనీత కొరకు వందనాలు. నాయన ప్రభా 25 సంవత్సరములు సర్వత్రి ప్రభా ఇక ఆయన కార్యక్రమంలో తోడుగా ఉన్నందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారిని కాపాడుతూ వచ్చారు. నమ్మదగిన దేవుడిగా ఉన్నారు, సహాయకుడిగా ఉన్నారు. అన్ని పరిస్థితుల్లో కూడా నమ్మదగిన దేవుడుగా, తాళిన దేవుడిగా ఉన్నారు. నమ్మదగిన కార్యాలు వారి పట్ల జరిగిస్తూ వచ్చారు. ఆయుష్ ఆరోగ్యాలు అనుగ్రహిస్తూ వచ్చారు. కొంత అనారోగ్యాలు కలిగినప్పటికీ మీరు కాపాడి భద్రపరిచి మరలా నాన్న మీ ఆరోగ్యంతో నింపి నడిపించినందుకు కూడా వందనాలు. మీరు ఇచ్చిన స్వస్థ ఆరోగ్యం కొరకై స్తోత్రాలు. ఇలాగిన మా ప్రభా వారి వివాహ జీవితంలో కాపాడి భద్రపరిచి మీరు తోడుగా ఉన్నందుకై స్తోత్రాలు. నాయన ప్రభా విడువక ఎడబాయిక కాపాడుతూ వచ్చిన విధానం బట్టి కూడా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కృపను మెండుగా వారి పట్ల ఉంచినందుకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కృప వెంబడి కృప అనుగ్రహిస్తూ వచ్చారు కనుక మీ మేలు కొరకై స్తోత్రాలు. వారి జీవితం ఎన్నో మేలులు ఆశీర్వాదములు మీరు అనుగ్రహిస్తూ వచ్చిన విధానం బట్టి కూడా స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడనే మాట కొరకే వందనాలు. కనుక చివరి వరకు నడిపించే దేవుడని ప్రభావ మీ మాట కొరకై స్తుతిస్తుంటున్నాం. అలాగే వారిని నడిపించండి, మీ మేలుతో నింపండి. సంవత్సరం వెంబడి సంవత్సరము కాపాడుతూ భద్రపరుస్తూ మీ యొక్క ఆశీర్వాదము, మీ కృపాక్షేమము, భద్రత నాయన మీరు అనుగ్రహించి నడిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ప్రభా మీ స్తోత్రాలు. ఇలాగున ప్రభా మరి ఆయన ఆజ్ఞల కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. వారికి ఇచ్చిన కుమారుడు కనుక ప్రభా తన యొక్క జీవితంలో కూడా తోడుగా ఉన్నారు. ప్రభా తనకి ఇచ్చిన జాబ్ కొరకై వందనాలు చెల్లిస్తున్నాం. ఇలాగున సంపూర్ణమైన కుటుంబంగా మీరు చేస్తూ వచ్చిన మేలు కొరకై వందనాలు. కనుక ప్రభా వివాహ జీవితంలో తోడుకున్నారు. వివాహం అన్ని విషయంలో ఘనమైనదిగా ప్రభా మరి మీరు చెప్తూ వచ్చారు. కనుక ఆ ఘనమైన వివాహము జరిగినప్పటి నుంచి ఇంతవరకు కూడా కాపాడి భద్రపరిచి తోడుగా ఉన్నందుకై స్తోత్రాలు. కాపరిగా ఉన్నారు కనుక మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఇలాగ మీరే నమ్మదగిన దేవుడిగా ఉండి ఇంకను ప్రభా మీ తోడుగా ఉండి నడిపించమని ప్రభా సంవత్సరము జరుగుతుండగా మీ కార్యము నాలో నూతనపరచమని ప్రభా భక్తులు భక్తులు అంటూ వచ్చాడు. ఆ విధంగా వారి జీవితాల్లో మీ కార్యములు ఇంకను ప్రతి సంవత్సరం జరిగించి నడిపించమని మేలుతో నింపమని ప్రార్థిస్తున్నాం. స్వామి 3వ అధ్యాయం 2వ వచనంలో అవి దీర్ఘాయువును సుఖజీవంతో గడిచి సంవత్సరం శాంతిని కలగజేయనన్నారు. అలాగున దీర్ఘాయువుతో సుఖజీవంతో గడిచి సంవత్సరం వారికి అధిగమ చేసి ప్రభావ మీరే మీ మేలు అనుగ్రహించి శాంతి సమాధానం నెమ్మది ఆశీర్వాదములు కలిగి వారు జీవించినట్టు సిద్ధపరచుమని వందనాలు చెల్లిస్తున్నాం. ఇలాగున ప్రభా ఈ కార్యక్రమంతో తోడుగా ఉన్నందుకై స్తోత్రాలు వందనాలు. ప్రభా కీర్తన 108 ప్రకారంగా భయభక్తులు కలిగిన కుటుంబం ఎలా కుడుతో ఆశీర్వదింపబడిన కుటుంబం ఎలా కుడుతో మీరు తెలియజేస్తూ వచ్చారు. అలాగే ఇంకా ఆశీర్వదించి నడిపించమని ఆయన మీ తల్లి తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. అదే సమయంలో ప్రభా మరి ఆయన ప్రభా రాపుల స్వామిలు గారి వారి యొక్క కుమారులు కుటుంబాలు ప్రభా పిల్లలు ప్రభా వారందరూ కూడా దీవించి ఆశీర్వించమని ప్రార్థన చేస్తున్నాం. మీ తల్లి తోడుగా ఉంచండి. అదే సమయంలో రాగిన బంధువుల కొరకు, స్నేహితుల కొరకు, దైవ సేవకుల కొరకు, అదే సమయంలో సంఘం కొరకై నేను స్తుతిస్తూ కనపరుస్తున్నాం. ఇలాగున జరిగించడానికి మీరు కృప చూపుతూ వచ్చిన విధానం బట్టి కూడా వందనాలు చెల్లిస్తూ ప్రభా మీ మేలులు మీ ఆశీర్వాదాలను తలంచుకుని దిక్కును కృతజ్ఞత కలిగి ముందుకు కూడా సిద్ధపరుస్తుందని మహిమ ఘనత స్థుతి ప్రభావం చెల్లిస్తూ ఆరక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, సన్నిధి సహాయం ఇమ్మానుయేలుకు నవనీతకు ఇక్కడ చేరి వచ్చిన వారందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండును గాక. ఆమేన్, ఆమేన్.
థ్యాంక్స్. అందరూ ప్రేమతో మీరందరూ చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ డిన్నర్ చేసే థ్యాంక్ యూ. Psalm 156 says, "Let everything that has breath praise the Lord." My dear brother, my dear sister, let's make a joyful noise and praise Him together. Aradhana, 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 Aradhana. అబ్రహాము దేవా ఆరాధన, ఇస్సాకు దేవా ఆరాధన, యాకోబు దేవా ఆరాధన, మోషే దేవా ఆరాధన. అబ్రహాము దేవా ఆరాధన, ఇస్సాకు దేవా ఆరాధన, యాకోబు దేవా ఆరాధన, మోషే దేవా ఆరాధనా, 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 ఆరాధనా. తండ్రి దేవా ఆరాధన, యేసు రాజా ఆరాధన, ఆత్మదేవ ఆరాధన, త్రియేక దైవమ ఆరాధన. తండ్రి దేవా ఆరాధన, యేసు రాజా ఆత్మదేవ త్రియేక దైవమ ఆరాధన. ఆరాధనా, 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 ఆరాధనా. యెహోవా షాలోమ్ ఆరాధన, యెహోవా షమ్మా ఆరాధన, యెహోవా నిస్సి ఆరాధన, ఇమ్మానుయేలు ఆరాధన. యెహోవా షాలోమ్ ఆరాధన, యెహోవా షమ్మా ఆరాధన, యెహోవా నిస్సి ఆరాధన, ఇమ్మానుయేలు ఆరాధన. ఆరాధనా, 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 ఆరాధనా.
అత్యున్నతమైన సింహాసనంపై ఆసీనుడవైన గొప్ప దేవుడా, అత్యున్నతమైన సింహాసనంపై ఆసీనుడవైన గొప్ప దేవుడా, తేజోమయుడా రక్షణకర్త నీవే నా దేవుడవని కీర్తింతును. తేజోమయుడా రక్షణకర్త నీవే నా దేవుడవని కనపరతును. యేసే మార్గం, యేసే సత్యం, యేసే జీవం, యేసే సర్వం, యేసే మార్గం, యేసే సత్యం, యేసే జీవం, యేసే సర్వం. సాధ్యం కానిది ఏమున్నది, నీ యందే విశ్వాసం నాకున్నది. సాధ్యం కానిది ఏమున్నది, నీ యందే విశ్వాసం నాకున్నది. నన్నెన్నడూ ఎడబాయవు, నీ ప్రేమే నాకు నిత్య జీవము. నన్నెన్నడూ ఎడబాయవు, నీ వాక్యమే నాకు ఆధారం. యేసే to come to me, give everything we had to it. You went been in heartbreaks, that is a reason to live. Glory to my God, Yehovah. యేసే మార్గం, యేసే సత్యం, యేసే జీవం, యేసే సర్వం, యేసే మార్గం, యేసే సత్యం, యేసే జీవం, యేసే సర్వం, యేసే మార్గం, యేసే సత్యం, యేసే జీవం, యేసే సర్వం, యేసే మార్గం, యేసే సత్యం, యేసే జీవం, యేసే సర్వం. పోగొట్టి శాపాన్ని తొలగించి భూలోకం వచ్చావయ్యా. మానవుని విడిపించి పరలోకం మెచ్చుటకు సిలువను మోసావయ్యా. పాపాన్ని పోగొట్టి శాపాన్ని తొలగించి భూలోకం వచ్చావయ్యా. మానవుని విడిపించి పరలోకం మెచ్చుటకు సిలువను మోసావయ్యా. కన్నీరే తుడచావయ్యా, సంతోషం మెచ్చావయ్యా. కన్నీరే తుడచావయ్యా, సంతోషం మెచ్చావయ్యా. నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా. నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా. రక్షణను అందించి రక్తాన్ని చిందించి మోక్షాన్ని ఇచ్చావయ్యా. ధనవంతులుగా మమ్ములను చేయ దారిద్ర్యమొందావయ్యా. రక్షణను అందించి రక్తాన్ని చిందించి మోక్షాన్ని ఇచ్చావయ్యా.
ధనవంతులుగా మమ్ములను చేయ దారిద్ర్యముందావయ్యా కన్నీరే తుడచావయ్యా సంతోషం ఇచ్చావయ్యా కన్నీరే తుడచావయ్యా సంతోషం ఇచ్చావయ్యా కన్నీరే తుడచావయ్యా సంతోషం ఇచ్చావయ్యా కన్నీరే తుడచావయ్యా సంతోషం ఇచ్చావయ్యా నా సర్వం యేసయ్యా నా జీవం యేసయ్యా నా ప్రాణం యేసయ్యా నా ధ్యానం యేసయ్యా నా సర్వం యేసయ్యా